రాజు రైతే రాజు రైతే రాజు. నా పేరు కృష్ణ, మాది ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ లమ్మసింగి. స్ట్రాబెర్రీతో పాటు ఇక్కడ ఫ్లవర్ గార్డెన్స్ కూడా ఫ్లవర్స్ డెవలప్ చేద్దామని టూరిస్టుల అట్రాక్షన్ కోసం ఫ్లవర్ గార్డెన్ కూడా వేసాము. మన దగ్గర చామంతిలో 2 కలర్స్, చామంతిలో 4 కలర్స్, రెడ్, వైట్, పింక్, అలాగే బంతి, ఆస్ట్రా, దాలియా, ఇంకా 4-3 వెరైటీలు కూడా ఉన్నాయి కొత్తవి మనకి. దాంతోపాటు సన్ఫ్లవర్ కూడా ఉంది ఫ్లవర్ గార్డెన్, ఒకసారి చూడొచ్చు. ఈ ఫ్లవర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఇప్పుడు చామంతిలో 4-5 కలర్స్ ఉన్నాయి, బంతిలో 2 కలర్స్ ఉన్నాయి, దాలియా ఉంది, ఆస్ట్రా ఉంది. సంవత్సరానికి ఎన్ని కావాలి సార్? ఓన్లీ వింటరే మనకి ఇక్కడ. సమ్మర్లో ఏముంది, సమ్మర్లో బంతి చామంతి చేస్తాం కానీ ఉన్న వెరైటీస్ రావు. ఎంత ఖర్చు అవుతుంది సార్ మనకి? ఖర్చు అంటే ఈ కాస్ట్లీ కదా. ఇప్పుడు ఆస్ట్రా ప్లాంట్ ఉందంటే మినిమం 8 రూపీస్, దాలియా కూడా 4 రూపీస్. కెమికల్స్ ఏమి ఉండవు మన దగ్గర, ఆర్గానిక్ దేనికైనా. మొక్క పెట్టిన ఎన్ని రోజులకి వస్తుంది సార్? ఏదైనా 2 months, 45 days నుంచి స్టార్ట్ అవుద్ది ఫ్లవరింగ్. మనం హీల్ తీసుకోవాలంటే 60 days పడుతుంది. ఎన్ని రకాల మన చామంతిలో 4 కలర్స్ ఉన్నాయి, బంతిలో 2 కలర్స్ ఉన్నాయి, అలాగే దాలియా, ఆస్ట్రా. వీటికి మార్కెటింగ్ ఎలా ఉంటుందండి? మార్కెటింగ్ బాగానే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రా ఉందంటే మనకి కింద పండదు, ఇక్కడే పండుతుంది దాలియా కానీ ఆస్ట్రా కానీ. ఇప్పుడు బంతి చామంతి అయితే ఎక్కడ పండుతుంది, కానీ ఈ క్లైమేట్లో పండింది మాత్రం ఫ్లవరింగ్, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, గ్రోతింగ్ ఉంటుంది. రోజుకి అది ఎన్ని కేజీలు వస్తాయి సార్ ఈ పువ్వులు? మనకి ఎకరానికి వచ్చి అయితే మనకి రోజు ఒక 100 కేజీలు రావచ్చు చామంతి అయితే. రోజుకు అంటే ఈ క్లైమేట్కి. కింద అయితే అంత రాదు ఈల్డ్. పంట మొత్తం ఎన్ని నెలల వరకు ఉంటుంది? చామంతి అన్నది మనకి ఓన్లీ ఇప్పుడైతే మన డిసెంబర్లో స్టార్ట్ అయితే 2 months ఉంటుంది. వీటిని ఎక్కడ అమ్ముతారు సార్? మన అయితే మార్కెట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్ముతాం, లేదా మనకి నర్సీపట్నం, వైజాగ్. లాభం ఎంత ఉంటుంది సార్ సంవత్సరానికి? సంవత్సరంగా ఓన్లీ స్ట్రాబెర్రీ టైం కాబట్టి ఇంకా అదే టైము. అంటే ఫ్లవరింగ్ అన్నది కొంచెం చెప్పలేం కదా, డ్రాప్ అయితే అలా ఇలా ఉండొచ్చు. మనకి ఒక ఎకరానికి వచ్చి మనకి ఒక 1,50,000 దాకా వచ్చేవుద్ది. కానీ మనకి కరెక్ట్గా టైము సైక్లోన్స్ అయ్యి రాకపోతే 3 వరకు రావచ్చు. ఒక 1 lakh కంపల్సరీ. లేదు, ఎవరు వేయట్లేదు, జనాలు వచ్చి మనకి అడగడం వల్ల ఈ ఫ్లవర్ గార్డెన్ వేయడం కూడా. ఏంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్ట్రాబెర్రీ తప్ప ఉన్నాయి ఏమీ లేవు. అరకులో కూడా ఫ్లవర్ గార్డెన్స్ కూడా లేవు. అందువల్ల జనాలు అడగడం వల్ల ఫ్లవర్ గార్డెన్ స్టార్ట్ చేసాం. మనం అయితే ఫ్లవర్ గార్డెన్ 2 years నుంచి ఇప్పుడు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుదాం అనుకుంటున్నాం. వేరే ప్లాంట్స్ అవి ఉన్నాయి ఇంకా ప్లానింగ్.